సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు అయితే మనం ఒక కొత్త బైక్ గురించి అయితే డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఆ బైక్ ఏంటి అంటే హెచ్డి అడ్వెంచర్. చాలా అంటే చాలా మంచి బైక్, అందరికీ నచ్చిన బైక్. సో ఇది కొత్తగా లాంచ్ అయింది కాబట్టి దీని గురించి అయితే ఫుల్ రివ్యూ మన ఛానల్లో అయితే చూద్దాం. ఈరోజు పూర్తిగా అయితే తెలుసుకుందాం దీని గురించి. అండ్ ఈ వీడియోలో మనం ఏమేమి చూద్దామంటే ప్రైస్, స్పెసిఫికేషన్స్, ఫ్యూచర్స్, గ్రౌండ్ క్లియరెన్స్, సీట్ హైట్ అండ్ మ్యాక్సిమం టాప్ స్పీడ్ ఎంత, టార్క్ ఎంత, ఇవన్నీ దీంట్లో అయితే చూద్దాము. మీరు చేయాల్సిన దాంట్లో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, అప్పుడే మీకైతే ఒక క్లారిటీ వస్తుంది. సో ఇంకా లేట్ చేయకోకుండా మనమైతే హెచ్డి అడ్వెంచర్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మనమైతే స్పెసిఫికేషన్స్ చూద్దాం. డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 334 cc అయితే ఉంది. మ్యాక్స్ పవర్ వచ్చేసి మనకైతే 29.89 bhp అట్ 8000 rpmలో అయితే ఉంది. మ్యాక్స్ టార్క్ వచ్చి 29.84 న్యూటన్ మీటర్ ఆ 6500 rpmలో అయితే ఉంది. మైలేజ్ వచ్చేసి మనకైతే ఓనర్ రిపోర్ట్ చేసిండేది అయితే వచ్చి 30 kmpl అయితే ఉంది. సో రైడింగ్ రేంజ్ వచ్చేసి మనకైతే 465 కిలోమీటర్స్, టాప్ స్పీడ్ వచ్చేసి మనకైతే 140 km/h అయితే ఉంది. సో ఇందులో అయితే మనకైతే 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి ఇందులో. అది వచ్చేసి రోడ్, రెయిన్ అండ్ ఆఫ్ రోడ్. సో ట్రాన్స్మిషన్ వచ్చేసి మనకైతే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఈ బండితో అయితే లభిస్తుంది. అండ్ ట్రాన్స్మిషన్ టైప్ వచ్చేసి చైన్ డ్రైవ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు చైన్ అయితే ఓపెన్లో ఉంది కాబట్టి ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరైతే చైన్ చేయించుకోవాల్సి ఉంటుంది, లేకపోతే పాడైపోయే అవకాశం అయితే ఉంది. గేర్ షిఫ్టింగ్ ప్యాటర్న్ వచ్చేసి మనకైతే 1 డౌన్ 5 అప్ అయితే వేయాలి. సో సిలిండర్స్ వచ్చేసి మనకైతే ఇందులో 1 సిలిండర్ అయితే ఉంది. సో ఇది ముఖ్యంగా ఆఫ్ రోడ్ వాళ్ళు ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ కోసం అయితే ఇది డిజైన్ చేశారు. సో మనకి మా మోడ్స్ కూడా ఎలాగో ఆఫ్ రోడ్ మోడ్ కూడా ఉంది కాబట్టి మనం దాంట్లోకి అయితే పెట్టుకొని మనమైతే హ్యాపీగా రైడ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు అని అందరూ చెప్తున్నారు. సో దీని గురించి నేను కూడా చదివాను కాబట్టి చాలా బాగా అనిపించింది నాకు కూడా. సో ఆఫ్ రోడ్ అనే మోడ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మనము మిగతా విశేషాలు అయితే తెలుసుకుందాం డీటెయిల్స్ గురించి. సో గైస్, దీనికైతే బోర్ వచ్చేసి 81 mm అయితే ఉంది. స్ట్రోక్ వచ్చేసి 65 mm అయితే ఉంది. వాల్ పర్ సిలిండర్ వచ్చేసి మనకైతే 4 సిలిండర్స్ అయితే ఉన్నాయి. సో కంప్రెషన్ రేషియో వచ్చి మనకైతే 11:1 అయితే ఉంది. సో ఇగ్నిషన్ వచ్చేసి మనకైతే CDI అయితే ఉంది. స్పార్క్ ప్లగ్స్ వచ్చేసి 1 పర్ సిలిండర్ అయితే ఉంది. కూలింగ్ సిస్టమ్ మనకి ఇది లిక్విడ్ కూల్తో మనకైతే వస్తుంది. క్లచ్ వచ్చేసి వెట్ మల్టీప్లేట్. సో ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఫ్యూయల్ డెలివరీ సిస్టమ్ వచ్చేసి మనకైతే ఫ్యూయల్ ఇంజెక్షన్. సో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకైతే 15.5 లీటర్స్ అయితే ఉంది. రిజర్వ్ ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 3.1 లీటర్స్. ఇన్వెన్షన్ స్టాండర్డ్ వచ్చేసి మనకైతే BS6 phase 2 అయితే ఉంది. సో చూసుకోవడానికి అయితే బాగానే ఉన్నాయి అన్ని ఫ్యూచర్స్ ఇంతవరకు. సో ఇది ఎవరికన్నా ఆఫ్ రోడ్లో నడపాలా దాని గురించి అయితే ఈ వెహికల్ అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. అండ్ ఇంకా 2 మోడ్స్ అయితే ఉన్నాయి, రైడింగ్ అండ్ మనకైతే రెయిన్ కూడా ఉంది కాబట్టి మనకి చాలా మంచి రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. సో దానికి కావాలంటే కూడా దాంట్లోకి మార్చుకొని మీరైతే డ్రైవ్ అయితే చేయొచ్చు. సో ఫ్యూయల్ టైప్ వచ్చేసి మనకైతే పెట్రోల్తో అయితే లభిస్తుంది ఈ బండి. సో ఇంకా బ్రేక్స్ అండ్ వీల్స్ సస్పెన్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మనకైతే టెలిస్కోపిక్ ఫోర్క్ అయితే ఉంది. రేర్ సస్పెన్షన్ వచ్చేసి మనకైతే మోనోషాక్ అబ్జర్వర్ విత్ కాయిల్ స్ప్రింగ్ అండ్ లింకేజ్ మెకానిజంతో అయితే మనకి ఇది ఈ బండి అయితే లభిస్తుంది. సో బ్రేకింగ్ సిస్టమ్ మనకైతే డ్యూయల్ ఛానల్ ABS సపోర్ట్ అయితే చేస్తుంది. ఫ్రంట్ బ్రేక్ టైప్ వచ్చేసి మనకైతే డిస్క్. ఫ్రంట్ బ్రేక్ సైజ్ 320 mm అయితే ఉంది. క్యాలిపర్ ఫ్రంట్ వచ్చేసి 2 పిస్టన్స్తో అయితే వస్తుంది. రేర్ బ్రేక్ టైప్ వచ్చేసి డిస్క్. సో రేర్ బ్రేక్ సైజ్ వచ్చేసి మనకైతే 240 mm అయితే ఉంది. క్యాలిపర్ రేర్ వచ్చేసి 1 పిస్టనే ఉంది ఇందులో. సో వీల్ టైప్ వచ్చేసి మనకైతే స్పోక్ వీల్స్తో మనకైతే వస్తుంది. చూడడానికి లుక్ చాలా బాగుంది. ఫ్రంట్ వీల్ సైజ్ వచ్చేసి మనకైతే 21 ఇంచ్ అయితే ఉంది. రేర్ వీల్ సైజ్ వచ్చేసి మనకైతే 17 ఇంచ్ అయితే ఉంది. సో చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుందనే చెప్పుకోవచ్చు. సో ఇంజన్ టైప్ వచ్చేసి మనకైతే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్తో అయితే మనకి ఈ బండి అయితే ఉంది.
సో బాడీ టైప్ వచ్చేసి మనకైతే అడ్వెంచర్ టూరర్ బైక్స్, ఆఫ్ రోడ్ బైక్స్ కోసం అయితే ఈ బైక్ అయితే డిజైన్ చేశారని అయితే చెప్పొచ్చు. లుక్ మాత్రం అదిరిపోయిందనే చెప్పొచ్చు, చాలా బాగుంది. ఎవరైనా ఈ ఆఫ్ రోడ్ ఇంకా అడ్వెంచర్ చేయాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఉంటే ఖచ్చితంగా ఈ బైక్ అయితే వెళ్ళొచ్చు, ఈ బైక్ అయితే తీసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచి బైక్. అండ్ 5 lakhs లోపే మనకైతే ఈ బడ్జెట్లో అయితే ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ సూపర్ అనే చెప్పొచ్చు. సో ఎవరైనా ఇష్టం ఉంటే వెళ్ళి తీసుకోండి, మీరైతే రైడ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా దీంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు కాబట్టి నేనైతే లాస్ట్లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుతాను. సో ఎవరు స్కిప్ చేయకోకుండా అయితే చూడండి, మీకు బాగా నచ్చుతుంది. అందరికీ ఇష్టమైన బైక్ కాబట్టి. సో లెట్స్ గో. సో బాడీ టైప్ చూసుకున్నట్టయితే మనకైతే అడ్వెంచర్ టూరర్ బైక్స్, ఆఫ్ రోడ్ బైక్స్. సో ఏబిఎస్ వచ్చేసి మనకైతే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉంది. మనకి మొబైల్ కనెక్టివిటీ బ్లూటూత్తో వస్తుంది. రైడింగ్ మోడ్స్ ఉన్నాయి ఇందులో. అడ్జస్టబుల్ విండ్షీల్డ్ ఉంది. స్పీడోమీటరు, ఓడోమీటరు, ట్రిప్ మీటరు, టాకోమీటరు అన్నీ డిజిటల్ ఇచ్చారు. సో కలర్ పేర్ వచ్చేసి మనకైతే హెచ్డి అడ్వెంచర్ మ్యాటీ టొర్నాడో బ్లాక్ అని అయితే దీనికి పిలుస్తారంట. సో చూడ్డానికైతే చాలా బాగుంది. ఈ బ్లాక్లో కూడా లుక్ మాత్రం అదిరిపోయింది కాబట్టి. సో దీంట్లో ఏంటి అంటే ఏ బైక్స్ అయినా సరే లుక్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ చూడగానే అట్రాక్ట్ అయిపోతారు ప్రతి ఒక్కరు. సో అందుకే ప్రతి ఒక్కరు ఇట్లాంటి బండ్లు అయితే తీసుకుంటుంటారు. ఇట్లాంటిది ఇంకా హిమాలయన్ అనే ఉంది కదా. సో అవి అయితే ఈ రెండు అయితే చాలా అంటే చాలా బాగా క్రేజ్ అయితే సంపాదించుకున్నాయని అయితే చెప్పచ్చు. సో నెక్స్ట్ అయితే మనము ఇంకా మిగతావి కూడా చూద్దాము. టైర్ ప్రెషర్, టైర్ ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇంకా మనము స్టార్ట్ చేసుకునేది చూసినామంటే మనకి ఇందులో కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ రెండు ఇచ్చారు. సో ఇది మంచి విషయమనే చెప్పుకోవచ్చు. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వచ్చి మనకైతే ఫుల్లీ డిజిటల్ అయితే ఇచ్చారు. మనకి బ్లూటూత్ కనెక్షన్ ఉంది ఇందులో. యూఎస్బి పోర్ట్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే కూడా ఇందులో అయితే ఉంది. సీట్ టైప్ వచ్చేసి మనకైతే స్ప్లిట్ సీట్ లభిస్తుంది. ఫ్యూచర్స్ అండ్ సేఫ్టీ వచ్చేసి పాస్ స్విచ్ వచ్చేసి మనకైతే ఇందులో ఇచ్చారు. అండ్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. డిస్ప్లే ఇచ్చారు. బ్రేకింగ్ ఫ్రంట్ వచ్చేసి మనకైతే 18.67 mm అయితే ఉంది. రేర్ వచ్చేసి 31.95 mm అయితే ఉంది. శాడిల్ హైట్ వచ్చేసి మనకైతే 815 mm అయితే ఉంది. వీల్ బేస్ 1465 mm అయితే ఉంది. కర్బ్ వెయిట్ వచ్చేసి మనకైతే 187 kgs అయితే ఉంది. ఇంకా హెడ్ లైట్ వచ్చేసి మనకైతే ఎల్ఈడి ఇచ్చారు. టైల్ లైట్ కూడా ఎల్ఈడీనే ఇచ్చారు. మళ్ళీ టర్న్ సిగ్నల్ ల్యాంప్ కూడా మనకి ఎల్ఈడీనే ఇచ్చారు. లో ఫ్యూయల్ ఇండికేటర్ కూడా ఇందులో అయితే ఉంది. చాలా అంటే చాలా మంచి ఫ్యూచర్స్ అయితే అన్ని చెప్పుకోవచ్చు. సో నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ బైక్. సో ఇంకా టైర్ ప్రెషర్ అయితే మనకైతే ఇది 29 PSI ఫర్ ద ఫ్రంట్ టైర్ అండ్ 32 PSI ఫర్ ద రేర్ టైర్ అయితే అన్నారు. ఇక్కడ అయితే చాలా మంచి టైర్, రెండు ఫ్రంట్ ఇంకా బ్యాక్ మనకైతే రెండు చాలా బాగుంటాయి. గ్రిప్ చాలా బాగుంటుంది. వీల్ సైజ్ వచ్చేసి మనకైతే 21 ఇంచ్ అండ్ 17 ఇంచ్ రేర్ వీల్ అయితే. టైర్ సైజ్ వచ్చేసి మనకైతే 90/90 21 అయితే ఫ్రంట్కి అయితే ఉంది. 130/80 17 ఇంచ్ టైర్ అయితే మనకి రేర్ వీల్ నుంచి అయితే ఉంది. సో రెండు గ్రిప్స్ చాలా బాగుంటాయి. ఇందులో మీరు కార్నరింగ్ చేసినా కూడా, వీలింగ్ చేసినా కూడా మీకు అస్సలు ఎక్కడ స్కిడ్ అయ్యే అవకాశం అయితే లేదు. సో ఇందులో అయితే మనకి ఫ్రేమ్ వచ్చేసి మనకైతే డబుల్ క్రాడిల్ అయితే వాడారు. ఇది ట్యూబ్లెస్ కాదు, ట్యూబ్ ఇది. సో అదొకటే నాకైతే తప్పు అనిపించింది, ఎందుకంటే ట్యూబ్లెస్ ఇచ్చినట్టే బాగుండేది. సో నెక్స్ట్ టైం మనం మారుస్తారేమో చూడాలి. నెక్స్ట్ మోటార్ అండ్ బ్యాటరీకి అయితే వస్తే మనకైతే మోటార్ అండ్ బ్యాటరీ చాలా అంటే చాలా మంచి అయితే తయారైతే చేశారు. సో నాకైతే ఈ బండి అయితే చాలా అంటే చాలా మంచి బండి అనే అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, ఎంజాయ్ చేయండి మీరు రైడ్ని, చాలా బాగుంటుంది. సో చూడండి. సో ఫ్రంట్ బ్రేక్ డయామీటర్ వచ్చేసి మనకైతే 320 mm, రేర్ బ్రేక్ వచ్చేసి మనకైతే 240 mm. సో మనకి ఇక్కడ పీక్ పవర్ వచ్చేసి 29.6 PS అయితే ఉంది. సో మాన్యువల్ ట్రాన్స్మిషన్తో అయితే మనకి ఇదైతే వస్తుంది. సస్పెన్షన్ గురించి మీకు చెప్పాను కదా ఆల్రెడీ, అది వచ్చేసి మనకి టెలిస్కోపిక్తో అయితే వస్తుంది. ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి డిస్క్, రేర్ బ్రేక్ కూడా డిస్కే. సో డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది ఇందులో. చాలా బాగున్నాయి రెండు. సో అన్నీ ఇంకా చెప్పినట్టే కాబట్టి ఇంకా మనం అయితే మైలేజ్ ఇవన్నీ చూద్దాం. సో ఈ బైక్ అయితే మనకి 4 కలర్స్ అయితే అవైలబుల్లో ఉంది. సో ఫస్ట్ వచ్చేసి మనకైతే చెప్పాను కదా, హెచ్డి అడ్వెంచర్ ఆర్ టోర్నాడో బ్లాక్, వూల్ఫ్ గ్రే, గ్లాషియర్ వైట్, మ్యాగ్నైట్ మ్యారూన్. సో చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లచర్ కూడా మీరు ఇక్కడ
కన్సోల్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకైతే ఫోన్ పెట్టుకోవడానికి కూడా మనకి చాలా బాగుంటుంది. అక్కడ స్టాండ్ మనం ఫిక్స్ చేసుకున్నామంటే మనం మ్యాప్స్ చూసుకొని ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది, చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా కన్సోల్ అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. అందులో పక్కన వచ్చేసి మనకైతే హెచ్డి అని రాసుంటారు. సో ఇంకా ప్రైస్ విషయానికి వస్తే మనకైతే హెచ్డి అడ్వెంచర్ 2.10 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 2.20 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. సో ఎవరైనా ఇంత తక్కువ ప్రైస్లో మన అడ్వెంచర్ ఇలా చేయాలి, ఇలా తీసుకోవాలి, చాలా పెద్ద బండి అయితే ఉండాలి అని అనుకుంటే దీనికైతే వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా రైడ్ని అయితే ఎంజాయ్ చేస్తారు, ఆఫ్ రోడ్లో ముఖ్యంగా. సో దీనికి ఆఫ్ రోడ్లోనే మంచి గ్రిప్ అయితే ఉంటుంది కాబట్టి సో ఆఫ్ రోడ్లో మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని అయితే నేనైతే చెప్తాను. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ బైక్ని అయితే తీసుకోండి, మంచి చూస్ అనే చెప్పచ్చు. అండ్ చాలా బాగుంటుంది కూడా, ఎందుకంటే అందరూ ఇలాంటి దానికోసం అయితే చూస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ బైక్ అయితే వాళ్ళు తీసుకొని ఖచ్చితంగా ఎంజాయ్ అయితే చేస్తారు 100%. సో అంత బాగా డిజైన్ చేస్తారు వాళ్ళు, ఎందులోనూ వాళ్ళైతే దేంట్లోనూ కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రతి ఒక్క ఫ్యూచర్స్ ఇచ్చారు, ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళైతే అన్నీ మంచివే వాడారు. కాబట్టి డిస్క్ ఉంది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో చాలా అంటే చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఎల్ఈడి అన్నీ మొత్తం ఎల్ఈడినే వాడారు. టెయిల్ లైట్ అయినా మళ్ళీ ముందరైనా వెనకల అంతా టెయిల్ లైట్ అంతా బాగా వాడారు కాబట్టి ఎల్ఈడి లైట్సే వాడారు కాబట్టి చాలా అంటే చాలా మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. అండ్ మంచి బైక్, గో అండ్ టేక్ ఇట్ దిస్ బైక్ అండ్ ఎంజాయ్ యువర్ రైడ్ ఇన్ ఆఫ్ రోడ్. సో గైస్ చూసారు కదా మన జావా హెచ్డి అడ్వెంచర్, చాలా అంటే చాలా మంచి స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్, మైలేజ్ అన్నీ ఇందులో అయితే మాట్లాడాం. సో రివ్యూ అయితే చాలా బాగా అందరికీ అయితే యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామందికి ఈ వీడియో యూజ్ అవుతుంది, ఎవరైతే ఈ బైక్ కొనుక్కోవాలనుకున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అండ్ కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరైతే కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, అది కూడా వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ మీకు డౌట్స్ని క్లారిఫై అయితే చేస్తాను. సో మర్చిపోకుండా డ్రీమ్ బాయ్స్ 94ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేసుకోవడం లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా బెల్ అయితే క్లిక్ చేయకోకుండా అయితే చూస్తున్నారు. సో ట్రై టు subscribe and like and don't forget the bell icon and subscribe to my channel Dream Boys 94. సో బెల్ ఐకాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రెస్ అయితే చేయండి, ఆల్లో అయితే పెట్టుకోండి, అప్పుడే నా నోటిఫికేషన్స్ మీకు అయితే వస్తాయి. సో ఇంకా మనమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మళ్ళీ కలుస్తాను. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్.